కివీస్తో చివరి టీ20 నేడు జరగనుంది. ప్రపంచ కప్ ముంగిట ఇదే ఆఖరి పోరు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండనుంది. స్పిన్నర్లకు అనుకూలించేటువంటి అవకాశం ఉందనే సమాచారం. ఇక టాస్ గెలిచినటువంటి జట్టు బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సంజు శాంసన్ ఫామ్ పైనే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. నిలకడలేని అభిషేక్ శర్మ బ్యాటింగ్ విషయంలో కూడా ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి ఆడితే మొదటి బాల్కే 6 కొట్టాలన్నటువంటి ఊపుతోటి అభిషేక్ శర్మ అవుట్ అవుతున్నటువంటి విధానం గోల్డెన్ డక్. దీనికి సంబంధించి కూడా ఒకంత టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? 5వ టీ20 మ్యాచ్ కివీస్తో జరగబోతోంది. రాబోయే ప్రపంచ కప్ టీ20కి సంబంధించి ఇదే ఆఖరి మ్యాచ్గా ఉండనుంది. ప్రయోగాలకి వేదిక అవుతుందా, లేకపోతే అట్లీస్ట్ 4-1 తోటి సిరీస్ని ముగిస్తుందా అనేటువంటి మాట. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విషయంలో కూడా ఒకంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇవాళ? మురళి, మనం అంటే ఈ గత మొత్తం అంటే దాదాపు 5-6 నెలల నుంచి, అంటే గత ఏడాది జూన్ నుంచి కూడా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడైతే ముగిసిందో ఆ తర్వాత నుంచి టీ20 అన్ని గమనిస్తూ వస్తుంటే టీమ్ మామూలుగా అంటే సమిష్టిగా ఒకప్పుడు వెస్టిండీస్ మామూలుగా మనం వెస్టిండీస్ చూస్తుంటే టీ20 జట్టు అందరూ హిట్టర్లే ఉంటారు. వాళ్ళందరిలో కూడా ప్రతి ఐపీఎల్ టీమ్ లో కానీ లేదంటే కనుక అంటే మామూలుగా ఐపీఎల్ టీమ్ లో కానీ లీగ్ జరిగితే ప్రతి ప్లేయర్ కూడా అందులో కీ ప్లేయర్ గా ఉంటారు. అలా మామూలు ఇప్పుడు భారత జట్టులో కూడా దాదాపుగా, కానీ వాళ్ళందరూ సమిష్టిగా ఆడితే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు భారత జట్టులో కూడా దాదాపుగా నాకు అదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ హైదరాబాద్ లో కీలక ఆడగాడు. అతను ఆడితేనే భారత జట్టు గెలిచే పరిస్థితి కూడా ఒక సందర్భంలో అంటే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ చూస్తున్నాను. అతను ఆడితేనే భారత్ కు భారీ స్కోర్ అందడం, లేదంటే అతను ఆడకపోతే మిగిలిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోవడం, ఇలా గతంలో క్రిటికల్ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది. సేవాగ్ ఉన్నప్పుడు కూడా కొంత ఇటువంటి పరిస్థితి ఉండేది. సచిన్ ఉన్నప్పుడు కూడా కొంత ఇటువంటి పరిస్థితి ఉండేది. కోహ్లీ ఉన్నప్పుడు కూడా టీమిండియాలో ఇటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు టాప్ ఆర్డర్ అనేది టీ20 వరల్డ్ కప్ ముందు, మెగా టోర్నీల ముందు టాప్ ఆర్డర్ అనేది సక్సెస్ అవ్వాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సంజు శాంసన్ చూసుకున్నాం. అతనికి రావాల్సిన అవకాశాలు 4 మ్యాచ్ల్లోనూ అతనికి రావాల్సిన అవకాశాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇషాన్ కిషన్ కానీ రింకు సింగ్ కానీ ఇషాన్ కిషన్ విషయంలో కొంత ఆందోళనలు అయితే ఉన్నారు. మొన్న అతను ఎందుకు పక్కన పెట్టారు వైజాగ్ లాంటి బ్యాటింగ్ పిచ్ విషయంలో మొన్న టీమిండియా ఎక్కడ లాస్ట్ లో శివం దూబే ఆడుతున్నాడు కాబట్టి కొంత ఏదైనా చిన్న సపోర్ట్ టాప్ ఆర్డర్ నుంచి ఉండి ఉంటే భారత్ మంచి విజయాన్ని అందుకుని ఉండేది. కానీ ఏదైతే మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ ఒక ఆటగాడు ఆడితే మరో ఆటగాడు ఆడకపోతే సూర్య కుమార్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అసలు ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడడో, అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ లో కూడా అంటే జట్టు విజయం సాధించాల్సినటువంటి సందర్భంలో కూడా అతను ఆడకపోవడంపై కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్ సంబంధించి కూడా ఇప్పుడు అజిత్ రాణా ఏదైతే లోయర్ మిడిల్ ఆర్డర్ లో ప్రమోట్ అయ్యాడో కాబట్టి అతను కూడా కొంత దూకుడుగా ఆడాల్సిన, అంటే అతన్ని ఇప్పుడు ఏదైతే ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే అతను గురువు చేస్తున్నాడు గంభీర్. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత అతనికి అంటే కీలక సమయాల్లో అతను వికెట్ కాపాడుకోవడంతో పాటుగా కొంత ఏంటంటే అవతల ఆడుతున్నటువంటి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఆడుతున్నటువంటి ప్లేయర్ కూడా అతను పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు కూడా ఇప్పుడు మొన్న చూస్తే న్యూజిలాండ్ తో 3వ వన్డేలో అతను చాలా అద్భుతంగా రాణించాడు కొంత. కానీ అది విరాట్ కోహ్లీ కొంత సపోర్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు టీ20 వచ్చేసరికి కొంత వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంత ఇక్కడ ఏంటంటే కొంత వర్కౌట్ చేయాలి. అతనితో కొంత ప్రాక్టీస్ చేయించాలి. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఎలా ప్రాక్టీస్ చేసేవాడు అంటే వాళ్ళకు అప్పుడు కోచ్ గా ఉన్నప్పుడు కొంతమంది డంకన్ ఫ్లెచర్ కంటే ముందు కొంతమంది కోచ్లుగా ఉన్నప్పుడు గ్యారీ కిర్స్టన్ కానీ వీళ్ళు ఎలా వీరేంద్ర సెహ్వాగ్ ని కంప్లీట్ గా వాడుకోవడానికి అతనికి 6 బాల్ 30-25 కొట్టాలి అట్లా టార్గెట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయించేవాడు నెక్స్ట్ లో. అది ఫలించేది. వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆడేవాడు. అలా గంభీర్ కూడా కొంత అది నేర్చేవాడు. అలాగే యువరాజ్ సింగ్ కూడా అది నేర్చుకుని అతను షైన్ అయ్యాడు. అలా నెక్స్ట్ లో ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఆటగాళ్ళకి విఫలం అవుతుంది. అంటే దీన్ని చేయించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి అక్షిత్ రాణా కానీ ఆల్రౌండర్ తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అక్షిత్ రాణా వీళ్ళందరినీ కూడా అలాగే ట్రైన్ చేయాలి. అలాగే కుల్దీప్ యాదవ్ విషయంలో కూడా కొంత బ్యాటింగ్ కి సంబంధించి అతను టెస్ట్ లో మంచి బ్యాట్స్మెన్, కానీ అతను హిట్టింగ్ చేయాల్సిన అవసరం కూడా కొంత ఉందనే ఒపీనియన్ కూడా వినపడుతుంది. అయితే మన మిడిల్ ఆర్డర్ మాత్రం బాగుపడకపోతే మిడిల్ ఆర్డర్ కానీ అంటే కొంతమంది విషయంలో ఏదో లక్కీ డ్రా తగిలినట్టుగా ఏదో ఒక మ్యాచ్ లో రాణించడం, దాని తర్వాత ఒక 7-8 మ్యాచ్ల వరకు కూడా సెలెక్ట్ అయ్యి ఏదో నెట్టకొస్తూ ఉంటారు అనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు వెంకట్? మనం ఇప్పుడు చాలా వరకు కూడా శివం దూబే విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను అది చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. శివం దూబేకి సంబంధించి అతను చాలా మ్యాచ్లు ఆడాడు. అంటే దాదాపు అతను 1-2 మ్యాచ్లు ఆడేయడం అతను పొగట్టం కాదు, కానీ అతను దాదాపుగా కూడా ఆడాడు. అతన్ని అప్పుడు గంభీర్ కంటే కూడా రోహిత్ శర్మ చాలా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో. చాలా వరకు 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా అతను జట్లో సభ్యుడిగా ఉన్నాడు.
అప్పట్లో రింకు సింగ్ ని కాదని శివం దుబేని తీసుకొచ్చాడు జట్టులోకి. అది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. కాబట్టి అంటే ఏదైతే అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా అంటే ఒక ఆటగాడికే ఏదో ఈ 5 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్లు ఆడే ఆటగాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పు నిర్ణయాలే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టులో చాలా మంది ఆటగాళ్ళు ఆడటానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మన రింకు సింగ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడించుంటే శ్రేయస్ అయ్యర్ లో నిలకడ ఉంటుంది. ఇప్పుడు రింకు సింగ్ కూడా అలాగే అవకాశాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అతను ప్రూవ్ చేసుకోలేదు, అంటే అతనికి ప్రూవ్ చేసుకునే అవకాశాలు వచ్చినట్టు అతను ప్రూవ్ చేసుకోలేదు. లాస్ట్ లో మళ్ళీ అతను ఏదన్నా ఒక ఓవర్లో 20 పరుగులు చేస్తే అతను సరైన అవకాశాలు ఇవ్వలేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడికి మీరు ఇప్పుడు 4 T20లు జరిగింది, 4 T20లో శ్రేయస్ అయ్యర్ కంప్లీట్ గా అందుబాటులో ఉన్నప్పుడు అతనికి ఎందుకు అవకాశం ఇవ్వరు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ T20లో చూడొచ్చు అంటారా శ్రేయస్ అయ్యర్ ని? ఒకవేళ మేబీ ఛాన్సెస్ ఏమైనా అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా రింకు సింగ్ అయితే ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే ఛాన్స్ కనపడుతోందని అయితే నాకు చెప్పొచ్చు. రింకు సింగ్ కొంత అంటే అతనికి సంబంధించి నిలకడ లేకపోవడం, మొన్న అతని షార్ట్ సెలక్షన్ కూడా చాలా వింతగానూ విడ్డూరంగా అనిపించినటువంటి పరిస్థితి మీరు చూస్తే కూడా. ఏదో నేను షార్ట్లు ఆడాలన్నట్టు ఎటు పడితే ఆడటం, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు అతని ఇన్నింగ్స్ లో కూడా ఎక్కడ కూడా. కాబట్టి రింకు సింగ్ ని మ్యాచ్ లో పక్కన పెట్టి టాప్ ఆర్డర్ లోకి ప్రమోట్ అయ్యాడనేటువంటి ఒక ఎంథూజియాజం అంటారా అది? కొంత అంటే టాప్ ఆర్డర్ లో ప్రమోట్ అయ్యాను కాబట్టి కొంత అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ కనపడుతుంది. అభిషేక్ శర్మ క్రీజ్ వదిలేసి ఆడే పరిస్థితి ఉంటుంది మనం చాలా సందర్భాలు చూస్తే. అలాగే కొంత సింగిల్ హ్యాండెడ్ టాప్స్ కానీ లేదంటే ఆఫ్ సైడ్ ఎక్కువగా ఆడటం ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ ఆఫ్ సైడ్ కూడా అతను కొంత ఈ పిచ్ షాట్లు ఆడటం, దీని వల్ల కొంత విమర్శలు కూడా అతని మీద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రింకు సింగ్ కి సంబంధించి కూడా అతనికి అవసరమైతే అంటే ప్రోత్సహించవచ్చు కానీ మరి ఈ రేంజ్ లో ప్రోత్సహించకూడదు అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేకేఆర్ లో గంభీర్ మెంటార్ గా ఉన్నప్పుడు అతను ఆడాడు కాబట్టి ఇప్పుడు అతని జట్టులో కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫేవరెటిజం తగ్గిపోతే టీం బాగుపడుతుంది. అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ఆధారపడదగినటువంటి ఆటగాళ్ళు, అలాగే నిలకడగా రాణిస్తున్నటువంటి ఆటగాళ్ళు అని అంటే ఎక్కడా కూడా ఎవరి విషయంలో కూడా పర్టికులర్గా వీరు అని కరెక్ట్గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. అదే మనం న్యూజిలాండ్ విషయంలో కానీ ఆస్ట్రేలియా విషయం కానీ చూస్తే నిలకడగా 4-5 మ్యాచ్లు రాణించి 1-2 మ్యాచ్లు విఫలమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ టీమిండియా. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆటగాళ్ళకి సంబంధించి డార్లీ మిచెల్ కానీ లేదంటే డివాన్ కాన్వే కానీ, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు న్యూజిలాండ్ కి సంబంధించి డివాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కానీ, టామ్ లాథమ్ కానీ, కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు డివాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ మామూలుగా అతను బ్యాటింగ్ చేయకపోతే బౌలింగ్ లో అతను పార్ట్ టైం బౌలర్. అతను ఏం బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కూడా కాదు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పార్ట్ టైం బౌలర్. మా సెహ్వాగ్ ఎలాగో, సురేష్ రైనా ఎలాగో, కేదార్ జాదవ్ ఎలాగో అలా. కాబట్టి అట్లా ఇప్పుడు వాళ్ళకి ఆడినా ఆడకపోయినా సరే అంటే బౌలింగ్ లో రాణించకపోతే కనీసం బ్యాటింగ్ లో రాణించేవాళ్ళు, బ్యాటింగ్ లో రాణించకపోతే కనీసం ఫీల్డింగ్ లోనైనా సరే గ్లెన్ ఫిలిప్స్ జట్టుగా బలంగా ఉంటాడు. అలాగే డివాన్ కాన్వే విషయంలో కూడా అదే జరుగుతుంది. సైఫ్రెట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సైఫ్రెట్ 2 మ్యాచ్లు ఆడలేదు, 3 మ్యాచ్లు అతను రాణించాడు. అలాగే 4 మ్యాచ్ లో కూడా అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి కొంత ఇట్లా ఈ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి మనం ఏదైతే నిలకడగా 1-2 మ్యాచ్లు ఆడకపోయినా 3వ మ్యాచ్లు ఆడే ఆటగాళ్ళని ప్రోత్సహించి మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో డేవిడ్ వార్నర్ కూడా 1-2 మ్యాచ్లు ఆడకపోయినా అతను 3వ మ్యాచ్లు పట్టుదలగా రాణించినటువంటి పరిస్థితి ఉండేది వాళ్ళు ఆస్ట్రేలియాకి సంబంధించి. మన టీమిండియాలో కూడా యువరాజ్ సింగ్ లో కూడా అటువంటి పట్టుదల కనపడేది. అలాగే శ్రేయస్ అయ్యర్ లో కూడా అటువంటి పట్టుదల కనపడుతుంది. అదే విధంగా యశస్వి జైస్వాల్ అటువంటి పట్టుదల కనపడుతుంది. 1-2 మ్యాచ్లు ఆడకపోయినా సరే నేను మళ్ళీ తర్వాత మ్యాచ్ లో ఖచ్చితంగా రాణించాలి అనే పట్టుదల అతనిలో ఉంటుంది. అలాగే కొంతమంది యువ ఆటగాళ్ళు ఎవరైతే ఇప్పుడు శివం దుబే కూడా గతంలో అట్లాగే రాణించినటువంటి పరిస్థితి ఉంది కాదు, అది ఐపీఎల్ కే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొంతమంది దీనికి ఏదైతే 1-2 మ్యాచ్లు ఆడకపోయినా 3వ మ్యాచ్ లో రాణించే ఆటగాళ్ళకి అవకాశాలు ఇస్తే మాత్రం వాళ్ళని ఆ విధంగా షైన్ చేయగలిగితే మాత్రం టీమిండియాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు ఈ అభిషేక్ శర్మ విషయంలో గోల్డెన్ డక్లు ఎక్కువగా అవుతున్నాడు అనేటువంటి మాట అంటే ప్రత్యర్థులు దీనికి సంబంధించి అభిషేక్ శర్మ బ్యాటింగ్ని డీకోడ్ చేశారు కాబట్టి ఒక్కొక్కసారి ఫస్ట్ బాల్కే అవుట్ అవుతున్నాడని ఒకళ్ళు అంటూ ఉంటే, లేదు ఫస్ట్ బాల్కే 6 కొట్టాలనేటువంటి ఒక రికార్డును పెట్టుకున్నట్టున్నాడు, అందుకోసమే ఆ విధంగా అవుట్ అవుతున్నాడని. ఏంటి ఈ కామెంట్స్కి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? మనం గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నప్పుడు మనం చూసే ఉంటాం, 1 డేలో ఫస్ట్ బాల్ 4 కొట్టాలనుకుని వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో సందర్భాలు వికెట్ కొట్టాడు. అలా తర్వాత ఏంటంటే దాన్ని అది మైనస్ గా చేసుకుని కొంతమంది ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ కానీ లేదంటే జాష్ హేజిల్వుడ్ లాంటి బౌలర్లు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో అతను ఎదుర్కొన్నప్పుడు కూడా వాళ్ళ వీక్నెస్ ని అర్థం చేసుకుని ఆడేవాళ్ళు. అలాగే సౌదీ కానీ ఇలా కొంతమంది బౌలర్లు ఉండేవాళ్ళు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించి కొంతమంది బౌలర్లు కూడా అలాగే షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు కూడా సెహ్వాగ్ నా వీక్నెస్ తో పడేసినటువంటి పరిస్థితి ఉండేది.
అలా ఇప్పుడు మన క్రిటికల్ విషయంలో కూడా కొంత వీక్నెస్ పెడితే అతను ఆ వీక్నెస్ ని కొంత పక్కన పెట్టేసి అతనికి దాన్ని జట్టుని ముందుకు నడిపించే విధంగా అతను కొంత బాధ్యత తీసుకుని జాగ్రత్తగా రాణించే పరిస్థితి అనేది ఫస్ట్ ఓవర్ కి సంబంధించి దూకుడు ఆడేవాడు కాదు. అలా ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అటువంటి పాఠాలు నేర్చుకుని జట్టుని ముందుకు నడిపించే విషయంలో కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఫ్యూచర్ కెప్టెన్ గా కూడా మనం చూడాలనుకుంటున్నాం. అతను ఓపెనర్ గానే కాదు, ఫ్యూచర్ కెప్టెన్ గా మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి యశస్వి జైస్వాల్ తరహాలో అంటే ఇప్పుడు అతనికంటే గొప్పగా ఆడే యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఎందుకంటే అతను నిలకడగా రాణించేటువంటి ప్లేయర్ యశస్వి జైస్వాల్. అయినా సరే అతను T20లో అవకాశం రాలేదు. T20లో అతని యావరేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అతని ర్యాంకింగ్ కూడా టాప్ 20లోనే ఉంటుంది. కాబట్టి అట్లా పోటీ ఉన్నప్పుడు ఇతను నిలకడగా రాణించి జట్టు విజయాల్లో కనుక కీలక పాత్ర పోషించగలిగితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే అభిషేక్ శర్మనే కాకుండా మిగిలిన సంజు శాంసన్ కూడా కొంత దాన్ని ఏమంటారు దూర భాషలు చెప్పొచ్చు మనం, అది కూడా కొంత అతనిలో ఉంటుంది ఆ ఆలోచన విధానం. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మార్చుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎస్, దాదాపుగా మీ ప్రిడిక్షన్ అంతా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటాయి. ఏ విధంగా ఉండబోతుందంటారు ఇవాళ ఇండియాకి న్యూజిలాండ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే ఏం చెప్తారు మీరు ఫైనల్గా? హోమ్ గ్రౌండ్ లో సంజు శాంసన్ రాణిస్తాడు అనేది అయితే నేను అనుకుంటున్నాను ఈ రోజుకి సంబంధించి. కాకపోతే నాకు 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి, కానీ ఒక 1% ఇండియాకి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి దట్టు కొంత సౌత్ ఇండియాలో పిచ్చెస్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి చేజింగ్ సంబంధించి, హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ. కాబట్టి ఇప్పుడు కొంత ఆ హ్యూమిడిటీ కూడా కేరళకి సంబంధించి కొంత హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది అక్కడ. సో దీన్ని న్యూజిలాండ్ ఇది కొంత మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి నాకైతే ఇండియాకి విన్నింగ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. 4-1 తేడాతో మన సిరీస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కివీస్తో చివరి T20 నేడు జరగబోతోంది. ప్రపంచ కప్ ముంగిట ఇదే ఆఖరి పోరు కానుంది. ఇక తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో పిచ్ బ్యాటింగ్కి అనుకూలించేటువంటి ఛాన్స్ ఉంది. స్పిన్నర్లకు అనుకూలించేటువంటి అవకాశం ఉందని కూడా క్యూరేటర్లు చెప్తూ ఉన్నారు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సంజు శాంసన్ ఫామ్పై కూడా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే కొనసాగుతోంది. నిలకడలేని అభిషేక్ శర్మ బ్యాటింగ్ విషయంలో కూడా ఒకంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ శర్మ రాణిస్తేనే భారత్కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా, మిగతా ఆటగాళ్ల విషయంలో ఆధారపడదగినటువంటి పరిస్థితి లేదా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీనిపై టీం మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి. ఆటగాళ్లు కూడా ఆటపై దృష్టి పెట్టి కీలకమైనటువంటి గేమ్గా కూడా మలిచేటువంటి పరిస్థితులు ఉంటే బాగుండేది అనేది కూడా అభిమానులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.